కమిషన్ ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి. తెనాలి మల్లం ఘటనలో పోలీసులే బాధ్యులు, కేసులు పెట్టండని కోరిన విదసం. కమిషన్ ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి. తెనాలి మల్లం ఘటనలో పోలీసులే బాధ్యులు, కేసులు పెట్టండని కోరిన విదసం. ఎస్సీ కమిషన్ ఆదేశాలు పాటించని అధికారులపై అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 కింద కేసులు పెట్టాలని తెనాలి మల్లం విశాఖ చైల్డ్ డెత్ ఘటనలో దోషులు కాపాడుతూ కమిషన్ ఉత్తర్వులు లెక్క చేయని ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని విదసం ఐక్యవేదిక జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రకు ఫిర్యాదు చేసింది. విశాఖ పర్యటనకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రను హెచ్పీసీఎల్ గెస్ట్ హౌస్ లో కలిసిన విదసం నేతలు పలు సమస్యలు పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు పత్రికల వారితో మాట్లాడుతూ తెనాలిలో దళిత యువకులను నడి రోడ్డు మీద కొట్టిన ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. విశాఖపట్నానికి ఎస్సీ కమిషన్ విచ్చేసింది. ఈ ఎస్సీ కమిషన్కి తన గోడు చెప్పుకోవాలని అటు విజయనగరం నుండి ఇటు కాకినాడ జిల్లా నుండి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నుండి అనేక మంది బాధితులు విదసం ఐక్యవేదిక తరఫున ఇవాళ కమిషను సభ్యులు వడ్డేపల్లి రామచంద్రని కలిసి మా సమస్యను వివరించడం జరిగింది. ముందుగా ఈవిడ పేరు మణి. ఈవిడ గత ఏప్రిల్ 17వ తేదీన మల్లంలో వలిశెట్టి జల్లుబాబు ఇంట్లో విద్యుత్ పనిచేస్తూ మరణించినటువంటి పల్లపు సురేష్ భార్య. ఇప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగి 3 నెలలైంది. ఈరోజు వరకు కూడా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయ సహాయం అందించలేదు. ఉద్యోగులు ఇస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు. ఈరోజు కూడా ఈ కుటుంబం వైపు ప్రభుత్వం కళ్ళెత్తి చూడలేదు. పైగా ఈ కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, జనసేన కుటుంబం. కాబట్టి పల్లపు మణికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. ఈవిడ ఉప్పాడ గౌరీశంకరు తల్లి. గౌరీశంకరు గత సంవత్సరం జులైలో జైల్లో మరణించాడు. ఆయన మరణానికి కారణం జైలు సిబ్బంది, వార్డర్లు, జైలర్లు అని చెప్పి అంతర్గత నివేదిక బయటపెట్టింది. ఈరోజు వరకు వారి మీద చర్య తీసుకోలేదు. ఈ అమ్మకి జైల్లో చనిపోతే వచ్చేటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఆ చావు మీద సహజంగా జరగాల్సినటువంటి మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగలేదు. ఇక ఇటువైపు ఉన్న గుడ్డిప బాధితుడు. గుడ్డిపులో 100 ఎకరాల భూమి 33 మందికి చెందింది. ఆ భూమి మీద విశాఖ కలెక్టర్ నివేదిక ఇచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ రోజుకు కూడా ఆ భూముల్ని వారికి స్వాధీనం చేయలేదు. అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి 338 ఆర్టికల్ ప్రకారం ఏర్పడినటువంటి ఎస్సీ కమిషన్కి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. అధికారులు విచారణకు రాకపోతే సమన్ చేసేటువంటి హక్కు ఉంది. అలాంటి సంస్థ కొన్ని ఆదేశాలు జారీ చేస్తే ఈ రోజు వరకు కూడా వాటిని పట్టించుకోలేదు కొంతమంది అధికారులు. ఇవాళ మేము వాటి స్పష్టం చేయదలుచుకున్నాం. ఎవరైతే ఎస్సీ కమిషన్ ఆదేశాలను పట్టించుకోరో వారు శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 ప్రకారం వారి మీద కూడా కేసులు పెట్టాలని, తెనాలి పోలీసుల మీద చర్య తీసుకునేటువంటి ఉన్నతాధికారుల మీద కూడా సెక్షన్ 4 ప్రకారం కేసు పెట్టాలని ఇప్పుడే వడ్డేపల్లి రామచంద్ర గారికి విదసం ఐక్యవేదిక తరఫున విజ్ఞాపన పత్రం ఇచ్చాం.